కేటీఆర్ గారు అసెంబ్లీలో ఎప్పుడైతే తన పైన ఈవీ ఫార్ములాకు సంబంధించిన కేసు పెట్టినరు అనగానే వారు బాధ్యత కలిగినటువంటి ఒక శాసనసభ్యుడిగా నిర్భీతితో నిలబడి చైర్మన్ గారిని స్పీకర్ గారిని ఉద్దేశిస్తూ సార్ నా మీద కేసు పెట్టినరట, ప్రజలకు సంబంధించినటువంటి ఒక డబ్బులు నేను దుర్వినియోగం చేసిన అని చెప్పని అంటున్నారు, కాబట్టి ఇది ప్రజల వేదిక, ప్రజల యొక్క ప్రతినిధుల సభ, ఈ సభలో నేను అన్ని విషయాలు చెప్తా, దీనిపై చర్చ చేయండి అంటే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏమన్నారు సార్, ఇది మాట్లాడొచ్చు, ఈవీ ఫార్ములాకు సంబంధించిన కేసు గురించి మాట్లాడొచ్చు, కానీ కోర్టులో ఉంది కాబట్టి ఇది సబ్జుడైజ్ మ్యాటర్ కాబట్టి నేను మాట్లాడను అని చెప్పని అన్నాను. బుద్ధిమంతుడు శుద్ధ గురిగి శుద్ధ మాటలు మాట్లాడిండు, గురిగింజ మాటలు మాట్లాడాడు. సంతోషం. చర్చ పెట్టలే. ఎందుకు చర్చ పెడితే కేటీఆర్ బట్టలు చిచ్చి పడేస్తాడు. రేవంత్ రెడ్డి కేసు తప్పు, ఫార్ములా ఈవీ వల్ల వచ్చిన లాభం ఏంది, ఇది దొంగ కేసు అని చెప్పని అక్కడే పటాపంచలు చేస్తాడని చెప్పని చర్చ జరగనీయకుండా సబ్జుడైజ్ మ్యాటర్ అని చెప్పని తప్పించుకున్నావు. మరి అల్లు అర్జున్ మ్యాటర్ సబ్జుడైజ్ కాదా? లగచర్ల బాధితులకు సంబంధించిన అంశం సబ్జుడైజ్ కాదా? సబ్జుడైజ్ అవునా కాదా చెప్పండి ఒక మాట రేవంత్ రెడ్డి గారు. టు డిస్కస్ అబౌట్ ఈవీ ఫార్ములా కేస్, రేస్ కేస్ in the assembly prevents you that the matter is in the high court. How dare that you pick up a case most controversial, sensational, whole country is looking at that case. ఆ కేసును కోర్టును తప్పుదోవ పట్టించే విధంగా నువ్వే ఆరోపణ చేస్తావు, నువ్వే న్యాయవాది అయిపోతావు, నువ్వే శిక్ష విధిస్తే విధంగా కోర్టును తప్పుదోవ పట్టించే విధంగా ఎట్లా మాట్లాడతావు? లగచర్ల బాధితులు ఇంటరిమ్ బెయిల్తో బయటకు వస్తే వాళ్ళు దొంగలని చెప్పని నువ్వెట్లా నిర్ధారిస్తావు? వాళ్ళు సుపారీ గ్యాంగ్ అని చెప్పని నువ్వెట్లా నిర్ధారణ చేస్తావు? మరి ఇక కోర్టులు ఎందుకు? మరి మూసేసుకుందాం పారి. కోర్టును మూసేసి రేవంత్ రెడ్డి కోర్టు అని మీ మల్కాజిగిరి పార్లమెంట్ ఆఫీస్లో ఓపెన్ చేయి, ఆడ నువ్వే కూర్చో, నువ్వే ఇక అన్ని తీర్పులు ఇచ్చేయి, ఇక అయిపోతుంది. డ్రామా జరిపిస్తా ఉండే. అందుకే అన్న విక్రమ్ అపరిచితుడు తలదంతా ఉన్నాడు. రాము రీమో రెండున్నారు రేవంత్లో. సీరియస్గా హైడ్రా మీద కథను నడిపిండు, ఇన్కన్వెన్షన్ కూల్చిండు, తర్వాత పేదోళ్ళ ఇండ్లు కూల్చిండ్రు. ఒక్కదన్న పెద్దోని బంగ్లా కూల్చిండా చెప్పరి? చెరువులలో ఉన్నటువంటి ఒక హై రైజింగ్ టవర్లు బడా బడా బాబులు, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, ఒక్కడదన్నా బడా బాబుది కూల్చిండా? ఎందుకు కూల్చలేదు? మళ్ళీ అదే ఆయన హైడ్రా కమిషనర్ వచ్చి ఆల్రెడీ కట్టిన వాటిని కూల్చాము, ఉన్నోళ్ళని కూల్చాము అని చెప్పని డ్రామాలు చేసి వెళ్ళిపోతాడు. అంటే ఏం జరిగింది అన్నట్టు? ఇప్పుడు నో బెనిఫిట్ షో టు ఎనీ ఫిల్మ్ ఇండస్ట్రీ, నేనున్నంతకాలం ఒక్క బెనిఫిట్ షో లేదంటున్నాడు. మరి రేపు నిజంగానే మళ్ళీ రేపు పొద్దుగాల షో నడుస్తుంది. ఎట్లా నడుస్తుంది, ఎందుకు నడుస్తుందో ఇక మీరే అర్థం చేసుకోండి, అంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు. సినిమా ఇండస్ట్రీని కాళ్ళ దగ్గరికి తెచ్చుకునే చిల్లర ప్రయత్నంలో భాగంగా ఇవాళ అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ తానేదో పెద్ద హీరో, నేషనల్ లెవెల్లో డిస్కషన్ జరగాల. ఇవాళ దేశంలో కాశ్మీర్ టు కన్యాకుమారి, పుష్ప 2 మీద చర్చ, అల్లు అర్జున్ మీద చర్చ, అటొంటోనే జైల్లో పెట్టినట్టు వీడంత పెద్దోడు అని చెప్పని అనుకోవాలని ఒక చిల్లర ప్రయత్నం. డ్యూపింగ్ డిలైట్ అంటారు, DUPING డ్యూపింగ్ డిలైట్ అంటే ఎదుటోడిని మోసం చేసి వాడు మోసపోయిన తర్వాత చూసి అబ్బా ఎట్లా మోసపోయిన చూసినవారు అని చెప్పని సంతోషాన్ని డిరైవ్ చేస్తారు. దట్స్ కాల్డ్ as డ్యూపింగ్ డిలైట్. ఇది రేవంత్ రెడ్డికి వర్తిస్తుంది.